నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి సరిగ్గా 6 ఏళ్లు దాటింది. మరి ఈ 6 ఏళ్ల తర్వాత సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్లి విచారణ ముగిసింది అని చెప్పింది. అంటే మరి విచారణ ముగిసింది, కానీ దోషులు ఎవరు అనేది చెప్పిందా లేదా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. దీని తర్వాత ట్రయల్ కోర్టులో మేము ఎవరినైనా విచారించాలి అనుకుంటే గనక అక్కడ పర్మిషన్ తీసుకొని మేము విచారిస్తాము అని కూడా సిబిఐ సుప్రీంకోర్టుకి చెప్పడం అనేది ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దోషులు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నారు. మరి విచారణ ఎలా ముగిసింది అనేది ఒక ప్రశ్న. దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే ఒక విధంగా చూస్తే సునీత గారు మీడియా ముందుకు వచ్చి ఎవరు చంపారు అనేది పేర్లు చెప్పారు. ఆవిడ చెప్పిన పేరు గల వ్యక్తులందరూ బయట చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు పాల్గొంటున్నారు. కానీ సిబిఐ సుప్రీంకోర్టు విచారణ ముగిసింది అని చెప్పింది. మరి దోషులు ఎవరు సార్ ఇందులో? ఇప్పుడు యాక్చువల్గా స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే 6 సంవత్సరాల 10 నెలల 20 రోజులు పూర్తయింది ఈ రోజుకి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి. అంటే ఇంకొక నెల 10 రోజులు ఉంటే 7 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. అవును సార్. ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన సోదరుడు, ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన చిన్నాన్న. అంతటి హై ప్రొఫైల్డ్ వ్యక్తి ఆయన సొంత ఇంట్లోనే హత్యగావించబడితే సుమారుగా 7 సంవత్సరాల కాలం పూర్తవుతుంటే ఇప్పటికీ మా తండ్రి హత్య కేసు విచారణ అసమగ్రంగా ఉంది, ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇప్పటికీ చాలా ప్రశ్నలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి, సిబిఐ విచారణ ముగిసింది అని చెప్పి న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తుంది, కానీ ఇంకా ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకనే లేదు, కాబట్టి విచారణ పునఃప్రారంభించడానికి అవకాశం ఇవ్వండి, ఈ కోణాల్లో విచారణ జరపడానికి ఆస్కారం ఇవ్వండి అని చెప్పని హత్య గావించబడ్డ వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు ఎక్కిన కోర్టు మెట్లు ఎక్కకుండా తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో గతంలో ఆమె ఈ కేసులో బెయిల్ దక్కిన అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వంటి వాళ్ళ బెయిల్ రద్దు చేయమని చెప్పని కోర్టును అప్రోచ్ అయ్యారు. అదే క్రమంలో ఇంకా చాలా ప్రశ్నలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఉదాహరణకి కొన్ని స్పెసిఫిక్ రిఫరెన్సెస్ ఆమె న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సిబిఐ తన ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఉదయం 6:30కి వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి గారిని కలవడానికి ఇంటికి వచ్చిన సందర్భంలో అప్పుడు ఆయన మరణించి ఉండటం చూసి ఆయన ద్వారా బాహ్య ప్రపంచానికి వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించిన సమాచారం తెలిసినట్టుగా సిబిఐ పొందుపరిచింది. కానీ తెల్లవారుజామున 4 గంటలకే ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన కోసం జరిపిన సమావేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారికి, అజయ్ కల్లం రెడ్డికి వివేకం చిన్నాన్న నోమోర్ అని చెప్పనే సమాచారం చెప్పడం జరిగింది. మరి బాహ్య ప్రపంచానికి ఉదయం 6:30కి తెలిసింది అని సిబిఐ భావిస్తున్న నేపథ్యంలో తెల్లవారుజామున 4 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమాచారాన్ని ఇచ్చింది ఎవరు? ఆ సమాచారాన్ని అందుకున్న జగన్మోహన్ రెడ్డి తన సొంత చిన్నాన్న మరణించారని చెప్పని తెలిసినా కూడా, అది హత్య గావించబడి మరణించారని చెప్పని తెలిసినా కూడా వాళ్ళ సొంత మీడియాలో దాని సహజ మరణంగా ఎందుకు ప్రచారం చేశారు? ఈ ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానం రాబట్టబడలా. మీకు ఎలా ఈ సమాచారం తెలిసింది? మీకు ఎవరు కాల్ చేసి చెప్పారు? మీకు ఎవరో కాల్ చేసి చెప్పితే మీ సొంత చిన్నాన్న మరణించబోయారు అని చెప్పని సమాచారం అందుకున్న తర్వాత మరి బాధ్యత కలిగిన కుటుంబ సభ్యుడిగా మరి మీ కుటుంబ సభ్యులైన మీ చిన్నాన్న సతీమణికి కానీ మీ చిన్నాన్న కుమార్తెతో కానీ మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకని పోలీసులకు సమాచారం ఇవ్వలేదు? నేను హైదరాబాద్లో ఉన్నా, మా ఊరిలో మా చిన్నాయన్ని ఎవరో చంపేశారని కబురు వచ్చింది, నిజమో కాదో నిర్ధారణ చేసుకోండి అని చెప్పని పోలీసులకు ఫోన్ చేయాలికైనా. ఆయన రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. మరి అంతటి కీలక స్థానంలో ఉన్న వ్యక్తి తన కుటుంబ సభ్యుడు హత్య గావించబడ్డాడన్న సమాచారం అందుకున్న తర్వాత కూడా తన సొంత మీడియాలో సహజ మరణం అని చెప్పని ఎందుకు ప్రచారం చేశారు? ఇప్పటికీ సిబిఐ అసలు ఆయనకి సమన్లు ఇవ్వలా, విచారణ జరపలా. ఈ దిశగా విచారణ జరపాలని చెప్పని ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు.
అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఎక్కిన కోర్టు మెట్లు ఎక్కకుండా ఎక్కుతున్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ న్యాయస్థానాలు ఆ దిశగా అతను విచారించమని చెప్పని ఆదేశాలు ఇవ్వట్లా. ఇదే క్రమంలో దస్తగిరి అక్యూజ్ నెంబర్ 4గా ఉండి సిబిఐకి అప్రూవర్గా మారి పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అతను ఈ హత్య చేస్తే మాకు 40 కోట్లు ఇస్తాను అని చెప్పని ఒప్పుకున్నారు, నాకే ప్రత్యక్షంగా 5 కోట్లు ఇస్తానన్నారు, అందులో నాకు ₹1 కోటి అడ్వాన్స్గా దక్కింది అని చెప్పాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే హత్య జరిగిపోయిన తర్వాత అతను అప్రూవర్గా మారాడు. అంటే హత్య జరిగిపోయిన తర్వాత సిబిఐ అతన్ని అక్యూజ్డ్గా పరిగణించిన తర్వాత అతను అప్రూవర్గా మారాడు. అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారు? హత్యకు ముందు అడ్వాన్స్ ఇస్తారు. అవును సార్. కానీ అతను చెప్పినట్టుగానే అతను ఒప్పుకున్నట్టుగా 5 కోట్లు ఇచ్చి ఉండాలి. కానీ అతను అడ్వాన్స్ గురించే ప్రస్తావిస్తున్నాడు. అవును. సిబిఐ కూడా అతని దగ్గర నుంచి ₹72 లక్షలు రికవర్ చేసుకుంది. అంటే ₹1 కోటి నగదు చేతులు మారినట్టు నిర్ధారణ అయిపోయింది. అవును. అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ అసలు ఈ 40 కోట్లకు సోర్స్ ఎక్కడిది? 40 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసిన అంతటి ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరో? అవినాష్ రెడ్డికి అంతటి స్తోమత ఉందా? అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి 40 కోట్లు అరేంజ్ చేశాడా? మరి దస్తగిరికి అంటే అతను నాకు ₹1 కోటి ఇచ్చారు అని చెప్పని ఆల్రెడీ అడ్మిట్ అయ్యాడు అని అంటే అందులో ₹72 లక్షల కళ్ళ ముందు నగదు కనిపిస్తుంది అని అంటే నగదు చేతులు మారినట్టు నిర్ధారణ అవుతుంది కదా. మరి దస్తగిరికి ఇచ్చిన డబ్బు మిగిలిన అక్యూజ్డ్కి కూడా ముట్టే ఉండాలి కదా. అసలు ఇంతటి నల్ల డబ్బు చలామణి చేసిన వ్యక్తులు ఎవరు? ఆ నల్ల డబ్బుకి సోర్స్ ఏంటి? అసలు ఇప్పటిదాకా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ ఆ దిశగా విచారణ జరపలేదు. కాబట్టి ఇప్పటికీ చాలా ప్రశ్నలు అప్రస్తుతంగా ఉండిపోయినాయి. అసలు సాక్షి మీడియా ద్వారా సహజ మరణంగా ఎందుకు ప్రచారం చేశారు? మరుసటి రోజుకి దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని దాన్ని రాజకీయంగా ఎందుకు మలుచుకున్నారు? అసలు సూతదారులు వేరే, పాతదారులు వేరే అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక రాజకీయ పావుగా ఎందుకు మలుచుకునే ప్రయత్నం చేశాడు? అసలు జగన్మోహన్ రెడ్డిని విచారణ చెయ్యాలని చెప్పని డాక్టర్ సునీత గారు మొత్తుకుంటుంటే సిబిఐ న్యాయస్థానం మొన్న ఒక విస్తుగొలిపే తీర్పిచ్చింది. ట్రయల్ కోర్టు తెల్లవారుజామున అతనికి ఎలా తెలిసింది అని విచారణ చేయాల్సిన నెస్టీ లేదు. సన్నిహిత బంధువులు చనిపోయినప్పుడు సన్నిహిత బంధువులకి సమాచారం ఇస్తారు, అందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది అని. వివేకానంద రెడ్డి గారికి అతి సన్నిహిత బంధువులు ఎవరు? ఆయన భార్య, ఆయన కుమార్తె. మొట్టమొదటిగా సమాచారం అందిస్తే వాళ్ళకి ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి అందిటువంటి ఓని జగన్మోహన్ రెడ్డికి అందిస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకని దాని మీద స్పందించలేదు? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఏంటి ఇందులో? ఎందుకు పలానా వ్యక్తులు సూత్రధారులు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ జరిగితే అటువంటి వాళ్ళని ఆయన రాజకీయంగా హక్కును చేర్చుకొని వాళ్ళకి పదవులు కట్టబెట్టి వాళ్ళని చిన్నపిల్లోడు అమాయకుడు అని చెప్పని ఇతను ఎందుకు సమర్థిస్తా ఉన్నాడు? సంబంధం లేని ఆదినారాయణ రెడ్డికి, సంబంధం లేని బీటెక్ రవికి, సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఈ హత్యను ఆపాదిస్తా ఉన్నాడు? ఆ రోజున వాళ్ళకి ఆపాదించాడు. తర్వాత రోజుల్లో డాక్టర్ సునీత గారు అలిపేర పోరాటం చేయటం మొదలుపెట్టిన తర్వాత వివేకం చిన్నాన్నకి ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఉన్నాయి, ఆయనకి ఇల్లీగల్ సంతానం ఉన్నారు. ఈ ఇల్లీగల్ సంతానానికి అసలు సంతానమైన డాక్టర్ సునీత గారికి మధ్య ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల కారణంగా డాక్టర్ సునీత గారు ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారు కలిపి హత్య చేయించారేమో అని చెప్పని సాక్షుల కథనాలు రాయించారు. వాళ్ళ ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పించారు ఇదే మాటలు. అంటే ఎందుకు పదే పదే జగన్మోహన్ రెడ్డి అనుకో ఈ హత్య కేసు వాస్తవాలను వక్రీకరించే కథనాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఒక హత్య కేసు విచారణ జరుగుతూ ఉన్నప్పుడు వాస్తవాలను వక్రీకరించే ప్రచారం వీళ్ళ వైపు నుంచి ఎందుకు జరుగుతూ ఉంది? ఆ దిశగా ఇప్పటిదాకా డాక్టర్ సునీత గారు సూటిగా స్పష్టంగా బహిరంగ సభలో ప్రశ్నించారు. నిజం నీ వరకు వస్తుంది అని చెప్పని నువ్వు భయపడుతున్నావా? అసలు నీ ప్రమేయం, నీ సతీమణి ప్రమేయం ఏంటి ఇందులో? ఎందుకు మీకు కాల్స్ వచ్చాయని చెప్పని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఆ దిశగా సిబిఐ విచారణ జరపడంలా 7 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇదే అంశంలో ఈరోజు సుప్రీంకోర్టు గతంలో ట్రయల్ కోర్టు నిర్దేశించిన
నెల రోజుల్లోపుగా విచారణ ముగించాలి. సునీల్ యాదవ్ తమ్ముడికి అర్జున్ రెడ్డికి మధ్య జరిగిన ఫోన్ చాటింగ్ల వరకు విచారణ పరిమితం చేయమని చెప్పని ట్రయల్ కోర్టు ఒక విస్తుగొలిపే ఆదేశాలు ఇచ్చింది గతంలో. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని గురించి ప్రస్తావించిన అవసరం లేదు అని చెప్పని. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు మీరు నెల రోజులనే కాలపరిమితి లేదు, కాకుంటే మీరు వీలైనంత ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేయకుండా ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయిన కారణంగా వీలైనంత త్వరగా విచారణ ముగించండి అంటూ డాక్టర్ సునీత గారికి మీరు మీ దగ్గరున్న సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే విచారణ పరిధి పెంచాలి, ఎవరైనా విచారించాలి అని చెప్పని మీరు భావిస్తుంటే మీరు సిబిఐని అభ్యర్థించమని చెప్పని డాక్టర్ సునీత గారికి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఆమె ఏదైనా ఇష్యూస్ రైజ్ చేస్తే దాన్ని కన్సిడర్ చేయమని చెప్పని సిబిఐకి ఆర్డర్స్ ఇచ్చినట్టుగానే భావించాలి. అలా భావించినప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా ఈ డబ్బు లావాదేవీలకు సంబంధించి, అలాగే అసలు జగన్మోహన్ రెడ్డికి అంత ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు, వాళ్ళకి ఎలా తెలిసింది, అది హత్య అయితే సహజ మరణం అని చెప్పని ఎందుకు ప్రసారం చేశారు, మరుసటి రోజుకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపాదిస్తూ వక్రీకరణతో కూడుకున్న సమాచారాన్ని ఎందుకు ప్రచురించారు. వీటన్నిటికీ విచారణ జరగాల్సి ఉన్న నేపథ్యంలో బహుశా ఇప్పటికైనా సరే డాక్టర్ సునీత గారు ఆమె అందించే సమాచారాన్ని సిబిఐ సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుందా లేదా, ఆమె కోరిక మేరకు విచారణ జరుపుతారా లేదా, అసలు సిసల సూత్రధారుల ప్రమేయాన్ని నిర్ధారణ చేస్తారా లేదా, లేదు సిబిఐ చాలా కన్వీనియంట్గా అసలు సిసలు పెద్దలను ఇగ్నోర్ చేసి అసలు సిసలు సూత్రధారులను ఇగ్నోర్ చేసి కొందరికే విచారణ పరిమితం చేసి మేము విచారణ ముగిసింది అని చెప్పని సుప్రీంకోర్టుకి చెప్పిన విధంగానే విచారణ ముగిస్తారా అన్న అనుమానాలు కూడా ప్రజల్లో బలపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే తన మీద నమోదైన 11 అక్రమాస్తుల కేసుల విచారణ ఎక్కడ వేసిన గొంగళకల్లాగానే ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా 7 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా రాజకీయంగా దాన్ని ఒక ప్రచారస్థంగా మలుచుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది తప్ప ఆ కేసు విచారణ వీలైనంత కాలం కొనసాగింపజేయడానికే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. అదే సందర్భంలో ఈ మధ్య చూసాం మనం కల్తీ నెయ్యి అంశం కూడా అసలు సిసల సూత్రధారులను టచ్ చేయకుండా పిఎల్కి విచారణ పరిమితం చేసిన తీరు చూస్తే సిబిఐ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డికి అంటే ఒక ఆయాచితమైన అంటే మనకెవరికి తెలియని ఒక రకమైన మద్దతు అండ దక్కుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. మరి ఈ విధమైన అపవాదుల నుంచి సిబిఐ బయటపడాలి అనంటే తమ వైపు నుంచి పార్షియాలిటీతో కూడిన విచారణ జరపడం లేదు అని చెప్పని వాళ్ళ ఇంటెగ్రిటీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనంటే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని పరిగణలోకి తీసుకొనైనా సరే డాక్టర్ సునీత గారు లేవనెత్తుతున్న ప్రశ్నలని సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఆ దిశగా విచారణ జరిపి ఇప్పటికైనా సరే వివేకానంద రెడ్డి గారి హత్యకి అసలు సూత్రధారులు ఎవరు, పాతదారులు ఎవరు అనేది నిగ్గు తేల్చితే సిబిఐ ఇంటెగ్రిటీ నిలబడతాది తప్ప లేదు అనంటే సామాన్యుడి దగ్గర తన దర్పాన్ని ప్రదర్శించే సిబిఐ రాజకీయంగా హోదా, పలుకుబడి, అధికారం, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి దాసోహం అంటున్నట్టుగానే తన వెన్నెముక లేనిదనాన్ని బయట పెట్టుకుంటున్నట్టుగానే ప్రజలు కూడా పరిగణిస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.